బ్రేకింగ్ న్యూస్ అంతర్యుద్ధంతో పాక్ అతలాకుతలమవుతుంది. ఓవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటు ఉద్యమం ఊపందుకోక ఇటు సింధ్ ప్రావిన్స్ లో కూడా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇండస్ రివర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఏకంగా సింధ్ హోంమంత్రి ఇంటినే తగలబెట్టారు నిరసనకారులు. ఇనిషియేటివ్ లో భాగంగా పాక్ ఆర్మీ మద్దతుతో సింధు నది ప్రాజెక్టు చేపట్టింది. అయితే సింధు జలాలను పంజాబ్ భూస్వాములు కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మళ్లించేందుకు కాలువలు నిర్మిస్తున్నారంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో ఏప్రిల్లో పనులు ఆపేసిన సీక్రెట్ గా జరుగుతున్నాయి. ఇక సింధులో నిరసనకారులు మరోసారి రోడ్డెక్కారు. దీంతో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహించారు. అయితే ఇద్దరు నిరసనకారులను పోలీసులు కాల్చి చంపడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నార్త్ సింధులో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ వాహనాలను తగలపెట్టారు. గూడ్స్ ట్రక్కులను, పెట్రోలియం కంపెనీ కార్యాలయాన్ని కూడా దోచుకున్నారు. సింధు హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇక మోరో పట్టణంలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మందికి పైగా నిరసనకారులు గాయపడగా వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది.